హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రిన్సెస్ కిచెన్. ఈరోజు మన స్పెషల్ వీడియోలో రెస్టారెంట్ స్టైల్ వెజ్ టాకోస్ స్నాక్ రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్. జనరల్గా రెస్టారెంట్లో చాలా టేస్టీగా ఉంటాయి అన్ని రకాల స్నాక్ రెసిపీస్ అనుకుంటారు. సో సేమ్ రెసిపీస్ని మనం ఇంట్లో రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకునే ఇంగ్రీడియంట్స్తో కూడా రెస్టారెంట్కి మించి కూడా ఎక్కువ టేస్ట్ని ఎంజాయ్ చేయగలుగుతాము ఇంట్లోనే. టాకోస్ అంటే బయట ప్రిపేర్ చేయాలి, అవి మనకు ప్రిపేర్ చేయడానికి కుదరదు అని చాలామంది అనుకుంటారు. సో టాకోస్ని కూడా ఇంట్లోనే చాలా సింపుల్గా ప్రిపేర్ చేయొచ్చండి. సో ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేసుకుందామా? చాలు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక వెసెల్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకున్నాను. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి ముక్కలు 4 పెద్ద సైజు తీసేసుకున్నాను. కొంచెం లైట్గా ఫ్రై చేయండి. నెక్స్ట్ సన్నగా తరుక్కున్న కొత్తిమీర కొంచెం వేసి ఫ్రై చేయండి. ఫ్రై చేస్తేనే టేస్ట్ అనేది చాలా బాగా వచ్చింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్ వేసేసుకొని అందులో ఉన్న పచ్చి వాసన పోయేంత వరకు హై ఫ్లేమ్లోనే ఫ్రై చేయండి. నెక్స్ట్ సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు 2 మీడియం సైజ్ వేసి హై ఫ్లేమ్లో రోస్ట్ చేయండి. కొంచెం క్రంచీగా అవ్వాలి, సాఫ్ట్గా వద్దు. క్రంచీగా వస్తేనే టేస్ట్ చాలా బాగుండిద్ది. సో ఇలా క్రంచీగా రెడీ అయిపోయిన తర్వాత మసాలాస్ యాడ్ చేద్దాం. మసాలాస్ యాడ్ చేసేటప్పుడు ఫ్లేమ్ అనేది లో చేయండి. 1 టీ స్పూన్ హోమ్మేడ్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ హోమ్మేడ్ గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, 1/2 టీ స్పూన్ ఆరిగానో వేసేసుకొని ఈవెన్గా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఫ్లేమ్ అనేది హై చేసేసుకోండి. మసాలాస్ వేసేటప్పుడు లో చేయండి, ఎందుకంటే మసాలాస్ అనేవి కాలిపోవడం జరుగుతాయి. నెక్స్ట్ ఇందులో సన్నగా తరుక్కున్న క్యారెట్, సన్నగా తరుక్కున్న క్యాప్సికమ్ 2 మీడియం సైజ్, క్యారెట్ వచ్చేసి 5 మీడియం సైజు. నెక్స్ట్ సన్నగా తరుక్కున్న ఆలు 1 మీడియం సైజు. ఎనీ టైప్ ఆఫ్ వెజీస్ మీరు ఇందులో యాడ్ చేసుకోవచ్చండి. వెజీస్ అనేవి మీ చాయిస్. నెక్స్ట్ మీడియం సైజ్ టమోటో స్లైసెస్గా కట్ చేసేసుకున్నాను. వీటన్నిటినీ కూడా హై ఫ్లేమ్లో ఒక్కసారి ఈ మసాలాస్లో మంచిగా మిక్స్ చేసేసుకోండి. ఆల్ టైప్స్ ఆఫ్ వెజీస్ అనేవి మీరు ఇందులో ప్రిఫర్ చేయొచ్చు, ఈ 3 అనే కాదు. ఓకేనా? ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో మధ్యలో కలుపుకుంటూ ఉంటే పర్ఫెక్ట్గా వెజీస్ అనేవి కుక్ అవ్వడం జరుగుతాయి. 1 or 2 టైమ్స్ అనేవి మిక్స్ చేయండి. ఎక్కువ కూడా మిక్స్ చేయాల్సిన అవసరం లేదు. సేమ్ ప్రాసెస్ మీరు పన్నీర్తో చేయొచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి చికెన్తో కూడా ప్రిపేర్ చేయొచ్చు. ఇందులో ఇన్స్టెంట్గా మనం పెప్పర్ పౌడర్ యాడ్ చేస్తున్నాము. సో పెప్పర్ పౌడర్ కోసం ఇక్కడ రోస్ట్ చేసేసుకుంటున్నాను. పెప్పర్ 1 టీ స్పూన్ యాడ్ చేశాను. హోల్ కర్రీకి ఎంతైతే అవసరమో అంత మాత్రమే యాడ్ చేసేసుకుంటున్నాను. సో ఇలా రోస్ట్ చేసి పౌడర్లా ప్రిపేర్ చేశాను. మనకి వెజీస్ అనేవి పూర్తిగా కుక్ అయిపోయాయి. ఫైనల్గా ఇందులో పెప్పర్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఇందులో మనకి కారం అంటే ఓన్లీ పచ్చిమిర్చి, చిల్లీ ఫ్లేక్స్, అదేవిధంగా పెప్పర్ పౌడర్. మీకు ఇంకా కారం కావాలి అనుకుంటే నార్మల్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేయొచ్చు. సో ఇలా ఒకసారి వేసి మూత పెట్టేసుకొని ఫ్యూ సెకండ్స్ కుక్ చేసుకుందాము. సో పర్ఫెక్ట్లీ కుక్ అయిపోయింది. పెప్పర్ పౌడర్ కూడా వెజీస్లో కలవాలి కదా, అందుకని కుకింగ్. అండ్ ఫైనల్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ టమోటో సాస్, హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకుంటున్నాను. ఇందులో సోయా సాస్, వేరే ఏ సాసెస్ ఉన్నా కానివ్వండి మీరు ఇందులో యాడ్ చేయొచ్చు, చిల్లీ సాస్ అలాగా. జనరల్గా ఇప్పుడు నేను చూపించే అన్ని ఇంగ్రీడియంట్స్ అందరి ఇళ్ళలో అవైలబుల్ ఉంటాయి. సో వీటితోనే మనం రెస్టారెంట్ స్టైల్ని ఎంజాయ్ చేయొచ్చు. ఓకేనా? సో ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ కొన్ని వెజీస్ అనేవి నేను క్రంచీగా ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో ఆ క్రంచీనెస్ మనకి వెజ్ టాకోస్లో చాలా టేస్ట్ని ఇచ్చిద్దండి. దానికోసం స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్లో 1 టీ స్పూన్ బటర్ యాడ్ చేసుకొని ఆనియన్స్, క్యాప్సికమ్, క్యారెట్ స్లైసెస్గా కట్ చేసేసుకున్నాను. సో అది మీ ఇష్టం, ఎంతైనా తీసేసుకోవచ్చు. వాటికి సరిపడా కొంచెం ఉప్పు వేసేసుకొని టాస్ చేసుకుందాము హై ఫ్లేమ్లో. అలా టాస్ చేసేసుకుంటే ఆ వెజ్జీస్కి రోస్ట్ అయిన ఫ్లేవర్ అనేది చాలా మంచిగా వచ్చింది. సో టాకోస్ పైన క్రంచీనెస్ చాలా టేస్ట్ని ఇవ్వడం జరుగుతుంది. ఇలా ఒకసారి టోస్ట్ చేసేసుకోండి. రోస్ట్ అయిన తర్వాత హోమ్మేడ్ పెప్పర్ పౌడర్ కొంచెం వేసేసుకొని పూర్తిగా మిక్స్ చేయండి. కారం కూడా యాడ్ చేయండి. కారం అనేది ఆప్షనల్. సో ఇలా ప్రిపేర్ చేసి వీటి మొత్తాన్ని కూడా పక్కన పెట్టేసుకుందాము. సో నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మనకి టాకోస్ ప్రిపేర్ చేయడం. టాకోస్ ప్రిపేర్ చేయాలి అంటే చాలా వర్క్ ఉంటుంది అనుకుంటారు. సో దాన్ని మైదా పిండితో చేసేస్తారు. ఇక్కడ నేను హెల్త్ని
గుర్తుపెట్టుకొని సో, ఇక్కడ గోధుమ పిండితో నేను ప్రిపేర్ చేయడం జరుగుతుంది. గోధుమ పిండి తీసేసుకున్నాను. గోధుమ పిండికి సరిపడా ఉప్పు వేసేసుకొని, వాటర్ వేసేసుకొని, మనం ఎలాగైతే రోటీ పిండిని ప్రిపేర్ చేస్తామో మెత్తగా, సో, అలా ప్రిపేర్ చేయండి. ఫైనల్‌గా ఘీ యాడ్ చేసేసుకుంటే రోటి పిండి అనేది చాలా మంచిగా రావడం జరుగుతది. సో, ఇలా మీరు వీడియోలో చూస్తున్న విధంగా మీడియం సైజ్ ఉండలనేవి చేసుకొని, మీడియం సైజ్ ఆఫ్ చపాతీలాగా సేమ్ ఎలాగైతే మనము రోటీస్, చపాతీస్ ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ పిండి అండి. అలానే ప్రిపేర్ చేయండి. టాకోస్ అనేవి ఇలా ఉండడం జరుగుతాయి. సో, ఇలా పరోటా షేప్‌లో రావాలి అంటే వీడియోలో చూపిస్తున్న విధంగా ఆయిల్ అప్లై చేసేసి రోల్ చేయండి. రోల్ చేసి మళ్ళీ దాన్ని రోటీలాగా ప్రిపేర్ చేయండి. సరేనా? సో, ఇలా పూర్తిగా ప్రిపేర్ చేయండి. లేదా టాకోస్ అనేవి బయట మార్కెట్‌లో అవైలబుల్ ఉంటాయి. సో, మీరు అవి గూడా తీసేసుకోవచ్చు. దానికన్నా మనం ఇలా ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగొచ్చిద్ది. సో, ఇలా అన్నీ కూడా వన్ బై వన్ మనం ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటే వర్క్ అనేది ఈజీ అయితదండి. సో, ఇలా ప్రిపేర్ అయిన వాటి మొత్తాన్ని కూడా రోటీ ఎలాగైతే కాల్చుకుంటామో అలా కాల్చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసేసుకొని రోటి పెనం పెట్టేసుకొని, ఈ రోటీ మొత్తాన్ని కూడా 2 సైడ్స్ మంచిగా ఆహ్, రోస్ట్ అవ్వాలి. సో, మంచిగా అందులో ఉన్న పచ్చి వాసన మొత్తం గూడా పోవాలండి. ఆయిల్ వేసేసి రోస్ట్ చేసేయండి. ఎన్ని అయితే మనం టాకోస్ ప్రిపేర్ చేసేసుకుంటున్నామో వాటన్నిటిని కూడా ఇలాగా పూర్తిగా కుక్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. సో, ఇలా వన్ బై వన్ మనం వర్క్ చేసేసుకుంటే ఫర్దర్ ప్రాసెస్ అనేది ఈజీగా ఉంటది. అండ్ టేస్టీ రెసిపీస్ ఎంజాయ్ చేయాలి అంటే ఇంత ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు చూసారు కదా! నేను టాకోస్ అన్నీ కూడా ప్రిపేర్ చేసి పెట్టేసాను. అండ్ చాలా స్మూత్‌లీ పెట్టుకోవడం జరిగింది. మీకు క్రంచీనెస్ కావాలి అంటే డీప్ ఫ్రై చేయండి ఆయిల్‌లో. ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసేసుకోవడం వల్ల క్రంచీనెస్ ఉంటది. సో, క్రంచీనెస్ వద్దు అనుకున్న వాళ్ళు ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఫైనల్‌గా టాకోస్ ప్రిపేర్ చేయడానికి వన్ సైడ్ టొమాటో సాస్ వేసేసుకున్నాము. మనం ప్రిపేర్ చేసేసుకున్న వెజ్ మిక్చర్, అదేవిధంగా క్రంచీ వెజ్జీస్, ఫైనల్‌గా చీజ్ యాడ్ చేస్తున్నాను. సో, ఇలా చీజ్ యాడ్ చేసేసి టాకోస్ షేప్ అనేది మీకు తెలుసు కదా! సో, అలా ఫోల్డ్ చేసేయండి. టాకోస్ అనేవి రెడీ అయిపోతాయి. టాకోస్‌ని మనం చాలా రకాలుగా ప్రిపేర్ చేయొచ్చు. సో, ఇక్కడ ఇదొక టైప్ ఆఫ్ టాకోస్ అనేది నేను ప్రిపేర్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి దీని మీద చికెన్ మీరు రోస్ట్ చేసి పెట్టేసుకున్నా కానివ్వండి, పైన పెట్టేసుకోవచ్చు. ఈవెన్ పన్నీర్ కూడా. ఎలాగైనా కూడా మీరు దీన్ని ప్రిఫర్ చేయొచ్చు. సో, నెక్స్ట్ ఇక్కడ నేను టొమాటో స్లైసెస్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మీరు ఆనియన్ స్లైసెస్ లేకపోతే ఏదైనా వెజ్జీస్, క్యాబేజ్ అలాంటివి కూడా మీరు యాడ్ చేయొచ్చు. ఆనియన్ స్లైసెస్ యాడ్ చేసేసి సేమ్ వెజ్జీ మిక్చర్ అండ్ క్రంచీ వెజ్జీస్ అండ్ ఫైనల్‌గా వచ్చేసి చీజ్. ఇలా అన్నీ కూడా మనం ప్రిపేర్ చేసి వెజ్ టాకోస్ అనేవి పక్కన పెట్టేసుకుందాము. చూసారు కదా! చూడడానికి లుకింగ్ సేమ్ మనకి రెస్టారెంట్ స్టైల్‌లో ఉన్నట్టే ఉంది గదా! సో, ఇది ఇప్పుడే ప్రిపేర్ అయినట్టు కాదు. దీన్ని మళ్ళీ మనము రోస్ట్ చేసేసుకుందాము. సో, ఇలా గూడా మనం అనేది ఇచ్చేయొచ్చు. కాకపోతే మనం వేసేసుకున్న చీజ్ అనేది మెల్ట్ అవ్వాలి కదా! సో, అది మెల్ట్ అవ్వడం కోసం స్టవ్ ఆన్ చేసేసుకొని లో ఫ్లేమ్‌లో పెనం పెట్టేసేయండి. బటర్ యాడ్ చేయండి. ఫైనల్ తడక కొంచెం బటర్ చాలు, ఎక్కువ కూడా అవసరం లేదు. ఇలా బటర్ యాడ్ చేసేసి మనం ప్రిపేర్ చేసేసుకున్న వెజ్ టాకోస్ మొత్తాన్ని కూడా ఆ పెనం మీద పెట్టేసుకొని మూత పెట్టేసి 2 సైడ్స్ ఫ్యూ సెకండ్స్ మాత్రమే జస్ట్ కొంచెం ఆ చీజ్ అనేది కరిగేంత వరకు మాత్రమే ఫ్రై చేసేసుకుందాము 2 సైడ్స్ కూడా. అండ్ మనకి పర్ఫెక్ట్‌గా రెడీ అయిపోతది. ఫ్లేమ్ అనేది హై చేయొద్దు. లో ఫ్లేమ్‌లోనే పెట్టేసేయండి. ఎందుకంటే ఆల్రెడీ ఇందులో అన్నీ కుక్ అయిన ఐటెమ్సే. ఈవెన్ మనం ఇది కుక్ చేసుకోవడానికి మైక్రో అవెన్ అవసరం లేదు. పెద్ద పెద్ద ఇంగ్రీడియెంట్స్ గూడా అవసరం లేదు. చూసారు గదా! చాలా చాలా సింపుల్‌గా మనము రెస్టారెంట్ స్టైల్‌ని ఇంట్లోనే తీసుకొనొచ్చేసాము. సో, మీరు తప్పకుండా ఈ ఈవినింగ్ టైమ్స్‌లో ఎస్పెషల్లీ ఈ వింటర్ సీజన్‌లో ఈ టైప్ ఆఫ్ స్నాక్స్ అనేవి చాలా టేస్టీగా ఉంటాయి ఈవినింగ్ టైమ్స్‌లో. మీరు ఇంట్లో తప్పకుండా ప్రిపేర్ చేయండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ గూడా ఈ టేస్టీ రెసిపీని ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇందులో మనం మైదా యూజ్ చేయకుండా గోధుమ పిండి యూజ్ చేయడం జరిగింది. సో, ఇందులో ఎటువంటి ఎవ్వరు తినకూడదు అనే పర్పస్ ఏం లేదు. అందరూ గూడా తినొచ్చు. ఈ ప్రాసెస్‌లో మీరు
చేసి పెట్టండి. మళ్ళీ మళ్ళీ ఇలానే చేసి పెట్టండి అని అడుగుతారు. ఇంకా బయట మనం రెస్టారెంట్స్‌కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఖర్చు తక్కువలో టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్‌ని మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో, ఇంకా ఇది పర్ఫెక్ట్‌గా రెడీ అయిపోయింది. 2 సైడ్స్ కూడా మనము సెట్ చేసేసుకున్నాము. దీన్ని సర్వింగ్ ప్రాసెస్ చేసుకుందాము. వేడి వేడిగా తింటే ఆ టేస్ట్ వేరే లెవెల్ ఉంటదండి. చాలా బావుండిద్ది. సో, మీరు తప్పకుండా ఇంట్లో ప్రిపేర్ చేయండి. ఈ రెసిపీకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఈ రెసిపీ మీకెలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేయండి. మీరు ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేయండి. ఈ రెసిపీకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీ లైక్ అనేది నా నెక్స్ట్ వీడియోకి మోటివేషన్. ఛానల్‌ని కొత్తగా విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేయండి. ఇలాంటి టేస్టీ రెసిపీస్ అనేవి మీకు ఇన్‌స్టెంట్‌గా నోటిఫికేషన్ రూపంలో అప్డేట్స్ రావడం జరుగుతాయి. మళ్ళీ ఇంకో కొత్త టేస్టీ రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. అప్పటి వరకు థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.